వెల్కమ్ టు ఈటీ. గోపీచంద్ మలినేని జాట్ సినిమాతో బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మాస్ ఎలివేషన్స్ కి సన్నీ డియోల్ ఫ్యాన్స్ అంతా సూపర్ ఖుషి అయ్యారు. అయితే గోపీచంద్ నెక్స్ట్ నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. మరోసారి గోపీచంద్ బాలయ్య కాంబో ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇవ్వాలి అని చూస్తున్నారు. ఈసారి బాలకృష్ణను డిఫరెంట్ గా చూపిస్తాను అని గట్టిగా చెబుతున్నాడు గోపీచంద్. జాట్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ కి తను పరిచయం అయ్యాడు. సో నెక్స్ట్ బాలయ్యతో చేస్తున్న సినిమాను కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ మెచ్చే కథతో వస్తున్నాడట. ఈ మధ్య మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా అలాంటి కథలనే చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి అటెంప్ట్ బాలయ్యతో చేయాలి అని చూస్తున్నాడు గోపీచంద్. ఆల్రెడీ వీరసింహారెడ్డితో ఈ కాంబో రేంజ్ ఏంటో చూపించేశారు. నెక్స్ట్ ఈ ఇద్దరు కలిసి మరో మాస్ బొమ్మని తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నారు. బాలకృష్ణ అఖండ 2 పూర్తవ్వడమే ఆలస్యం. నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమాకే డేట్స్ ఇవ్వనున్నాడు. అయితే ఈ సినిమా వేరే లెవెల్ మాస్ మూవీగా ఉంటుందట. తెలుగులో వస్తున్న మాస్ యాక్షన్ సినిమాలకు బీ టౌన్ లో కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. గోపీచంద్ కి ఎలాగూ మాస్ పల్స్ బాగా తెలుసు. అందుకే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో చేస్తారు అని తెలుస్తోంది. బాలయ్య అఖండ 2 ఫినిష్ చేయడమే ఆలస్యం. గోపీచంద్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా తర్వాత ఆదిత్య 999 సినిమాను కూడా బాలకృష్ణ చేయనున్నారు. తప్పకుండా బాలయ్య సినిమాతో గోపీచంద్ చాలా పెద్ద స్కెచ్ వేశాడు అని అర్థమవుతోంది. ఇది గోపీచంద్ నుంచి వచ్చే రెగ్యులర్ మాస్ సినిమాగా కాకుండా కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని టాక్. బాలయ్య మరోసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ను బట్టి నెక్స్ట్ ఎవరు అన్నది డిసైడ్ చేస్తాడట. గోపీచంద్ బాలయ్య సినిమా అంటే చాలు నందమూరి ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. వారి అంచనాలకు మించి ఈ మూవీ ఉంటుంది అని అంటున్నారు.